న్యూ వీడియో. ఈరోజు నేను వెళ్ళేది ఐలాపూర్ వెళ్తున్నాను. ఈరోజు దండివారము మల్లన్న జాతర జరుగుతుంది. పూతోట మల్లన్న జాతర ఐలాపూర్లో. అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను కొరుట్ల వచ్చాను. కొరుట్ల నుండి 5 కిలోమీటర్స్ ఉంటుంది ఐలాపూర్, మన తెలంగాణలో జగిత్యాల జిల్లా. అండ్ రీచ్ ద 5 కిలోమీటర్స్ అగైన్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ లెట్ us స్టార్ట్ వీడియో. ప్రతి సంవత్సరం సట్టి మాసం స్టార్ట్ అవ్వగానే అందరు కూడా ఒక డౌట్ ఉంటుంది, సట్టి మాసం అంటే ఏంటిది? ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ కొందరికి తెలియదు. అయితే సట్టి మాసం అంటే ఇది మనకు ఎప్పుడు వస్తుంది అంటే కార్తీక మాసం చివరి అమావాస్య అంటే అర్థమైంది కదా. కార్తీక మాసంలో అమావాస్య ఉంటుంది కదా, ఆ అమావాస్య నుండి సట్టి మాసం స్టార్ట్ అవుతుంది. అంటే మార్గశిర మాసం సట్టి మాసం అన్నట్టు. అయితే ఇది 7 వారాలు మల్లన్న స్వామి జాతరలు జరుగుతూ ఉంటాయి. 7 ఆదివారాలు 7 బుధవారాలు. ఈ సమయంలో ఎక్కడెక్కడో మల్లన్న జాతరలు జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంట్రీకే టోకెన్ తీసుకున్నారు. 20 రూపాయలు టికెట్. బండి, ఆటో, కార్ ఏదైనా 20 రూపాయలు టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. అలాగే ఇక్కడ మన కొరుట్లలో అంటే కొరుట్లకు దగ్గర ఐలాపూర్లో ఉంటుంది. ఐలాపూర్లో పూదోట మల్లన్న స్వామి జాతర జరుగుతుంటుంది. ఇక్కడ మల్లన్న స్వామిని పూదోట మల్లన్నగా పిలుస్తూ ఉంటారు. దాదాపు 50 సంవత్సరాల నుండి జాతర జరుగుతుంది. జాతర యొక్క చరిత్ర కూడా చెప్తున్నారు ఇక్కడి వాళ్ళు. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కడెక్కడి నుంచో పలు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి జాతరలో స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. మార్గశిర మాసం స్టార్ట్ అయిన వెంటనే అంటే సట్టి మాసం చాలు అయిన వెంటనే మొదటి శనివారాన్ని దండివారం అంటారు. అది మల్లన్న స్వామి చాలా ఇష్టమైన వారము. ఈ రోజైతే అంగరంగ వైభవంగా ఇక్కడ జాతర జరుగుతుంది. అంటే చాలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని పిల్లలు ఆడుకునే విధంగా ఆట వస్తువులు కూడా వచ్చాయి. కాయ అంటూ చాలా అంటే చాలా మనము ముందు నుంచి చూస్తూ ఉంటాము. ఇక్కడ తెలంగాణలో అయితే ఇది చాలా ప్రత్యేకము. ఎక్కడ జాతర జరిగినా కానీ ఇలా కాయ అంటూ పలు రకాల ఆట వస్తువులు ఉంటాయి. ఇక్కడ వస్తూ ఉంటాయి. జాతర ఐలాపూర్ చాలా క్రౌడ్ వచ్చారు, చాలా మంది జనం వచ్చారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక మెట్లు ఉంటాయి. మొత్తం ఇక కొండ పైకి ఎక్కాలి. పైన దేవాలయం టెంపుల్ ఉంటుంది. చాలా అద్భుతమైన జర్నీ ఇది. ఈ యాత్ర చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అందరికి కూడా.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మల్లన్న జాతర జరిగినా కానీ అక్కడికి వెళ్ళి నేను వీడియోస్ తీస్తూనే ఉంటాను. నా ప్రతి వీడియో మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. సీ యూ.